హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 19 ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య ఈరోజు హైదరాబాద్లో జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ టీంకి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం అయితే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి ఈ మ్యాచ్లోకి అయితే అడుగు పెడుతుంది. ఎస్ఆర్హెచ్ టీం అయితే మనకి సీజన్ స్టార్ట్ అవ్వకముందు చాలా బాగుంది, బ్యాటింగ్ చాలా బాగుంది, 300 ఎన్నిసార్లు కొడతారు, 250 ఎన్నిసార్లు కొడతారు అని చాలా మంది ఫ్యాన్స్ అయితే లెక్కలేసుకున్నారు. కానీ తీరా పర్ఫార్మెన్స్ చూశాక ఫస్ట్ మ్యాచ్లో బాగానే ఆడారు, 287 కొట్టారు. కానీ తర్వాత మ్యాచ్లో నుంచి కనుక ఒకసారి చూస్తే తర్వాత మ్యాచ్లో 190, ఆ తర్వాత మ్యాచ్లో 160, ఆ తర్వాత మ్యాచ్లో 120. అంటే రేపు మ్యాచ్లో 100 కొడతారా? ఏమో మరి, అలాగే ఉంది వీళ్ళ అప్రోచ్ చూస్తుంటే. నిజంగా వీళ్ళ బ్యాటింగ్ అప్రోచ్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ప్లేయర్స్ ఫామ్లో లేరా అంటే ప్లేయర్స్ అందరి ఫామ్ ఒకేసారి అయితే పోదు కదా. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంలో 5 టాప్ క్లాస్ బ్యాటర్స్ ఉన్నారు, ప్లస్ అనికేత్ వర్మ కూడా వీళ్ళకి తోడయ్యాడు. కాబట్టి ప్లేయర్స్ ఫామ్ కోల్పోతే ఏదో ఒకరిద్దరు ప్లేయర్స్ ఫామ్ కోల్పోతారు, అంతే తప్ప వరుస పెట్టి 5 ప్లేయర్స్ ఫామ్ కోల్పోరు కదా. కాబట్టి ఇక్కడ ఫామ్ కాదు సమస్య, వీళ్ళ ఇంటెంట్లోనే పెద్ద సమస్య అయితే ఉంది. ఎప్పుడైతే వీళ్ళు బ్యాటింగ్ ఇంటెంట్ మార్చుకుంటారో, పార్ట్నర్షిప్స్ అనేవి క్రియేట్ చేస్తారో, అప్పుడే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అనేది ఒడ్డున పడుతుంది. అంతే తప్ప మేము వికెట్లు పడ్డా లెక్క చేయం, ఇలాగే ఆడతాం, పవర్ ప్లేలో మేము 90 రన్స్ టార్గెట్ పెట్టుకుంటాం, ఓవరాల్గా 250 టార్గెట్ పెట్టుకుంటాం అని ఆడితే మాత్రం ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టం. కాబట్టి ఈ మ్యాచ్లో అయినా సరే వీళ్ళు కాస్త బ్యాటింగ్పై శ్రద్ధ పెట్టి, మనం ఇన్నాళ్ళు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బాగాలేదు అనుకున్నారు చాలామంది. నిజం చెప్పాలంటే వీళ్ళ బౌలింగ్ కాదు, వీళ్ళ బ్యాటింగ్లోనే పెద్ద సమస్య ఉంది. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా కుదురుగా గ్రీజ్లో కుదురుకొని ఆడట్లేదు. మనకి లాస్ట్ ఇయర్ ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ చాలా బాగా ఆడారు. ఈ సంవత్సరం మాత్రం ఇద్దరు కూడా ఫెయిల్ అవుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ. ట్రావిస్ హెడ్ అయితే కొన్ని 2-3 మ్యాచ్లు బాగానే ఆడాడు, కానీ అభిషేక్ శర్మ అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ అయితే ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. అట్లీస్ట్ ఒక్క మ్యాచ్లో కూడా 30+ స్కోర్ అయితే తను చేయలేదు. కాబట్టి తన మీద అయితే ప్రెజర్ క్లియర్గా ఉంది ఈరోజు మ్యాచ్లో. అట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ రెడ్డి, తను కూడా ఏమాత్రం కూడా అసలు ఫామ్లో లేనట్టే కనిపిస్తున్నాడు, అనవసరమైన షాట్ సైడ్ అవుట్ అవుతున్నాడు. కాబట్టి వీళ్ళ బ్యాటింగ్లో చాలా బొక్కలు అయితే ఉన్నాయి. వాటిని సరిచేసుకొని ఈరోజు మ్యాచ్లో అయినా వీళ్ళు కాస్త పార్ట్నర్షిప్స్ మీద దృష్టి పెట్టి, పవర్ ప్లేలో 1 వికెట్ పడితే ఎలా ఆడాలి, 2 వికెట్లు పడితే ఎలా ఆడాలి అనే దానిపై దృష్టి పెట్టి జాగ్రత్తగా ఆడితే గెలిచే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ప్యాట్ కమిన్స్ కూడా కెప్టెన్సీ అయితే ఏమాత్రం కూడా బాగాలేదు. తను కూడా సరైన టైంలో సరైన డెసిషన్స్ తీసుకుంటున్నట్టు అనిపించట్లేదు. మనకి లాస్ట్ మ్యాచ్లో కనుక చూసుకుంటే కమిండు చేత ఒకే ఒక ఓవర్ వేయించాడు. అతను ఆ ఓవర్లో 4 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ తీశాడు. కానీ తనకి నెక్స్ట్ ఓవర్ మళ్ళీ ఇవ్వలేదు. అదేంటో మరి నాకు అర్థం కాలేదు. అంటే స్పిన్నర్స్ మీద నమ్మకం లేనప్పుడు ఇంకెందుకు స్పిన్నర్స్ టీంలో? వేరే ఫాస్ట్ బౌలర్స్తో వికెట్లు తీయలేరు కదా. కెప్టెన్ ఎంత ఒక ఫాస్ట్ బౌలర్ అయితే మాత్రం స్పిన్నర్స్ మీద నమ్మకం లేనప్పుడు ఇక్కడ సర్వైవ్ అవ్వడం కష్టం. కాబట్టి ప్యాట్ కమిన్స్ అయితే టాక్టికల్గా కొన్ని తప్పులు చేశాడు లాస్ట్ మ్యాచ్లో. తన కెప్టెన్సీ కూడా అప్ టు ద మార్క్ లేదని అనిపించింది. కాబట్టి తను కూడా ఆ మిస్టేక్స్ అయితే సరి చేసుకుంటే బాగుంటుంది. ఇక ఈరోజు మ్యాచ్ జరగబోయే గుజరాత్ మరియు ఎస్ఆర్హెచ్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తే, ఈ 2 టీమ్స్ మధ్య ఇప్పటి వరకు 4 మ్యాచ్లు అయితే జరిగాయి. అందులో ఎస్ఆర్హెచ్ టీం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది, గుజరాత్ టీం అయితే 3 మ్యాచ్లో గెలిచింది. కాబట్టి ఓవరాల్ రికార్డ్ చూసుకుంటే ఖచ్చితంగా మనకి గుజరాత్దే డామినేషన్. అంతేకాకుండా ఈ 2 టీమ్స్ మధ్య జరిగిన ఆఖరి 3 మ్యాచ్లో కూడా గుజరాత్ టీమే గెలిచింది. కాబట్టి క్లియర్ కట్గా జీటీకి అయితే ఎస్ఆర్హెచ్ మీద అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పొచ్చు. ఇక ఈరోజు మ్యాచ్ జరగబోయే ఉప్పల్లో పిచ్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి పిచ్ ఇస్తారు మనకి చెప్పేదే ఉంది. జనరల్గా ఉప్పల్లో అంటే ఒక హైవే పిచ్ లాంటిదే ఉంటుంది, రన్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలి? గుజరాత్ టీం టాస్ గెలిస్తే ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ ఎస్ఆర్హెచ్ టీం కనుక టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే వీళ్ళు 200+ టార్గెట్ ఇస్తే ఎస్ఆర్హెచ్ టీం చేస్తుందని నమ్మకం అయితే నాకు లేదు. కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం అయితే టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మంచిది. ఇక ఈ గ్రౌండ్లో హైయెస్ట్ స్కోర్ కనుక చూసుకుంటే 286గా ఉంది, ఈ ఇయర్ వచ్చింది. అలాగే లోయెస్ట్ స్కోర్ అయితే 80గా ఉంది. అలాగే యావరేజ్ స్కోర్ చూసుకుంటే 162గా ఉంది. హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ వచ్చేసి 217 పరుగులు. కాబట్టి 220 పరుగులు కొట్టినా ఈ గ్రౌండ్లో చేజ్ చేయొచ్చు. ఎస్ఆర్హెచ్ టీం మాత్రం టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే మంచిది. ఎస్ఆర్హెచ్ టీం బలం ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 230, 240 అలా బోర్డు మీద పెట్టగలిగితే దాన్ని డిఫెండ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అది కూడా మన ప్యాట్ కమిన్స్ బౌలర్స్ని సరిగ్గా రొటేట్ చేస్తేనే, లేదంటే డిఫెండ్ చేసుకోవడం కూడా కష్టమే. ఇక ఈ 2 టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి? ముందుగా ఎస్ఆర్హెచ్ టీంలో ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే నేనైతే ఒక చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేంటంటే రాహుల్ చాహర్ అయితే టీంలోకి రావాలి. తనకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. తనకేదైనా ఇంజురీ ఉందా,
మేబీ ఇంజురీ ఉంటే అవకాశం ఇవ్వట్లేదంటే ఓకే. అలా కాకుండా తనకి ఎలాంటి ఇంజురీ లేకుండా తను ఫుల్ ఫిట్గా ఉండి తనని ఆడించట్లేదు అంటే మాత్రం అది ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీం యొక్క టాక్టికల్ మిస్టేక్ అనే చెప్పొచ్చు. కాబట్టి రాహుల్ చహర్ కనుక ఫుల్ ఫిట్గా ఉంటే ఈ మ్యాచ్లో అయినా తనని ఆడించాలి. ఇక వీళ్ళ లైక్లీ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో హెన్రిక్ క్లాసన్, నెంబర్ 6లో అనికేత్ వర్మ, నెంబర్ 7లో కామిటో మెండిస్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో మహమ్మద్ షమి, నెంబర్ 11లో రాహుల్ చహర్ లేదా సిమర్జిత్ సింగ్ టీంలోకి వస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్గా జిషాన్ అన్సారీని మాత్రం కంటిన్యూ చేయాల్సిందే, తప్పదు, వేరే ఆప్షన్ కూడా లేదు. అలా కాకుండా యాడమ్ జంపాని ఏమైనా తీసుకొస్తామంటే మాత్రం అది ఖచ్చితంగా మళ్ళీ ఒక రాంగ్ మూవీ అవుతుంది. లాస్ట్ మ్యాచ్లో కామిటో మెండిస్ చేత ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేయించారు, అది కరెక్ట్ కాదు. ఈ మ్యాచ్లో మాత్రం తనకి బౌలింగ్ అయితే ఇవ్వాలి, తన మీద కూడా కాస్త ట్రస్ట్ చూపించాలి. ఫాస్ట్ బౌలర్స్నే కాదు స్పిన్నర్స్ని కూడా నమ్మితే బాగుంటుంది ప్యాట్ కమిన్స్. అదర్ హ్యాండ్ గుజరాత్ టైటాన్స్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి చేంజెస్ అయితే చెయ్యరు, చేయాల్సిన అవసరం కూడా లేదు. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకి రబాడా లేకపోయినప్పటికీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా గుజరాత్ టీం బౌలింగ్ అయితే చాలా బాగుంది. అలాగే గుజరాత్ టీం బ్యాటింగ్లో చూసుకుంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్గా లేదు, అయినప్పటికీ కూడా వాళ్ళు మ్యాచ్లు గెలిచారంటే వరుసగా 2. వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ మరియు జాస్ బట్లర్, శుభ్మన్ గిల్ వీళ్ళ ముగ్గురు మీదే ఆ టీం బ్యాటింగ్ అయితే ఎంటైర్లీ ఆధారపడిందని చెప్పాలి. కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం కనుక మ్యాచ్ గెలవాలి అంటే ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురిని త్వరగా అవుట్ చేస్తే అవకాశం ఉంటుంది. లేదంటే వీళ్ళు కనుక నిలబడితే మాత్రం వీళ్ళైతే వికెట్స్ ఇచ్చే అవకాశం అయితే లేదు. ఇక జీడీ టీం లైక్లీ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ అయితే ఓపెన్ చేస్తారు. నన్ను అడిగితే ఇప్పటికీ కూడా జాస్ బట్లర్ మరియు శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తేనే మంచిదని చెప్తాను. ఎందుకంటే జాస్ బట్లర్ పవర్ ప్లేలో చాలా బాగా ఆడతాడు, అట్ ద సేమ్ టైం మిడిల్ ఓవర్స్లో కూడా అదే అగ్రెషన్ అయితే కంటిన్యూ చేస్తాడు. ఇక్కడ శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ వీళ్ళు ఏంటంటే పవర్ ప్లేలో కాస్త టైం తీసుకుంటారు, తర్వాత అగ్రెసివ్గా ఆడతారు, మళ్ళీ మిడిల్ ఓవర్స్లో స్లో అయిపోతారు. కానీ జాస్ బట్లర్ అలా కాదు, తను ఒక్కసారి టెంపో అందుకున్నాడంటే తను అగ్రెసివ్గానే వెళ్ళిపోతాడు. కాబట్టి శుభ్మన్ గిల్ మరియు జాస్ బట్లర్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. నెంబర్ 3లో సాయి సుదర్శన్ వస్తే బాగుంటుంది. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కావాలి, అందువల్ల గిల్ మరియు సాయి సుదర్శన్ ఓపెన్ చేస్తున్నారంటే అది పెద్ద విషయం అయితే కాదు. ఈ రోజుల్లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఖచ్చితంగా ఉండాలంటే మాత్రం అదంత ఇంపార్టెంట్ కాదు T20 ఫార్మాట్లో. నన్ను అడిగితే శుభ్మన్ గిల్ మరియు జాస్ బట్లర్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. నెంబర్ 3లో సాయి సుదర్శన్, నెంబర్ 4లో రూదర్ఫోర్డ్, నెంబర్ 5లో షారుఖ్ ఖాన్, నెంబర్ 6లో రాహుల్ తివాటియా, నెంబర్ 7లో అర్షద్ ఖాన్, నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో సాయి కిషోర్, నెంబర్ 10లో మహమ్మద్ సిరాజ్, నెంబర్ 11లో ప్రసిద్ధ్ కృష్ణ అయితే టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ఇషాంత్ శర్మ అయితే ఆడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ గుజరాత్ టీం అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. కంపేర్ టు హైదరాబాద్ టీం గుజరాత్ టీం అయితే స్ట్రాంగ్గా ఉంది బౌలింగ్లో. బ్యాటింగ్లో అయితే మనకి సన్ రైజర్స్ టీం అయితే ఆన్ ద పేపర్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ ఆన్ ద ఫీల్డ్ చూసుకుంటే మనకి గుజరాత్ టీమే బాగుందని అనిపిస్తుంది. ఎందుకంటే దానికి వాళ్ళ పర్ఫార్మెన్సే రుజువు చేసి చూపించారు. వాళ్ళు గుజరాత్ టీంలో అంత బ్యాటింగ్ డెప్త్ లేకపోయినా వాళ్ళు ముగ్గురు బాగాడి మ్యాచ్లు అయితే గెలిపించగలిగారు. అట్ ద సేమ్ టైం మనకి సన్ రైజర్స్ టీంలో టాప్ 6 వరకు అయితే సాలిడ్ బ్యాటింగ్ ఉంది, కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఏమాత్రం బాగలేదు. కాబట్టి ఈ మ్యాచ్లో అయినా సరే సన్ రైజర్స్ టీం అయితే తమ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకొని మంచిగా బ్యాటింగ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. లేదు మేము ఇలాగే ఆడతాం, మా అప్రోచ్ మారదు, మేము 10 ఓవర్లలో 150 కొడతాం, 20 ఓవర్లలో 300 కొడతాం అనే అప్రోచ్తో వెళ్తే మాత్రం ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కూడా కష్టమే. కాబట్టి చూద్దాం వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో. ఇక 2 టీమ్స్లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం ఫామ్ వైజ్ చూసుకుంటే గుజరాత్ టీం అయితే నిజంగా కాస్త హెడ్ అయితే ఉంది సన్ రైజర్స్తో పోల్చుకుంటే. అలా కాకుండా ఆన్ పేపర్ చూసుకుంటే 2 టీమ్స్ అయితే ఈక్వల్గా ఉన్నాయి. 2 టీమ్స్లో మనకి బ్యాటింగ్ ఉంది. కంపేర్ టు గుజరాత్ టీం సన్ రైజర్స్ దగ్గర మంచి బ్యాటింగ్ ఉంది, కానీ గుజరాత్ టీం దగ్గర మంచి బౌలింగ్ ఉంది కంపేర్ టు సన్ రైజర్స్. కాబట్టి ఫామ్ వైజ్గా చెప్పాలంటే మాత్రం గుజరాత్ టైటాన్స్కే స్లైట్ ఎడ్జ్ అయితే ఉందనిపిస్తుంది. అలా కాకుండా సన్ రైజర్స్ ఏమన్నా కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. ఈ మ్యాచ్లో కనుక ఎస్ఆర్హెచ్ గెలవకపోతే మాత్రం ఇక ఈ టోర్నమెంట్ మొత్తం వీళ్ళు ఇదే పంతాలు ఆడతారని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. మరి చూడాలి ఏం జరుగుతుందో.